నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రచారం తీవ్రమవుతుంది. తాజాగా 6 ఫర్ జస్టిస్ చీఫ్ ఖలిస్తానీ మద్దతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నం కుట్ర కేసులో భారత్ పాత్ర ఉందంటూ అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైన కథనమని స్పష్టం చేసింది. సదరు నివేదికలో అసమంజసమైన విషయాలు వెల్లడించారని, ఆరోపించిన వాటిలో ఎలాంటి ఆధారాలు లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్ధీర్ జైస్వాల్ ప్రకటించారు. ఈ ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు కొనసాగుతోందని, అమెరికా ఇచ్చిన ఇన్పుట్లను కూడా పరిశీలిస్తుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన ఊహాగానాలు చేయడం, బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం సరికాదన్నారు. కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. సిక్కు వేర్పాటవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢాచార్య సంస్థ రా అధికార ప్రమేయం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్ గా గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. భారత ప్రభుత్వం అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించడంతో అమెరికాలో భయంకరమైన ఆపరేషన్ ని భారత్ గూఢాచార్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఈ కథనం పేర్కొంది. అయితే అమెరికా నిఘా వర్గాలు గురుపత్వంపై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని ఈ సందర్భంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఇక రా ఉన్నతాధికారుల పర్మిషన్తోనే విక్రమ్ యాదవ్ పన్నుపై హత్యాయత్నానికి కుట్ర పడినట్లు అమెరికా నిఘా గూఢాచార్య వర్గాలు భావిస్తున్నట్లుగా వాషింగ్టన్ పోస్ట్ కథనంలో వెల్లడించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్ని హతమార్చే పథకం గురించి తెలుసని, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కి విషయం తెలిసే ఛాన్స్ ఉన్నా అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం తెలిపింది. అలాగే ఇదే కథనంలో కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు వెనుక కూడా భారతీయ జుట్లు ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. ఇలాంటి నిరాధారమైన ఆధారాల విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది చాలా మంది వాదన. ఏదేమైనా ఇలాంటి వాటిని తిప్పికొట్టడంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మన ఛానల్కి చాలా అవసరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం, అడ్వర్టైజ్మెంట్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ని ప్లే చేస్తున్నా. సో ఎవరైనా ప్రకటనలు ఇవ్వాలి అనుకుంటే కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు.